అనేక మందికి ప్రభా ఈ యొక్క ధన్యత లేదు. గత దినం ఈ లోకాన్ని విడిచిన వారు అనేక మంది ఉన్నారు. అలాగనే ప్రభా మమ్మల్ని మీరు ప్రేమించి మీ సన్నిధి తెచ్చినటువంటి రీతిగా నీకు వందనాలు. మా మంచి, మా నీతి, మా పరిశుద్ధత అనేటువంటిది కాదు, కానీ కేవలము నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి మాత్రమే మమ్మల్ని సజీవులుగా మీరు చేస్తున్నారు. గత సంవత్సరం అంతా మీరు ఎక్కడ మమ్మల్ని భద్రపరిచినారు. అంతకుముందు సంవత్సరాలు భయంకరటువంటి కోవిడ్ టైంలో మమ్మల్ని అందరినీ కూడా మీరు కాచినారు. ఎక్కడ చూసినా మరణాలే, ఎక్కడ చూసినా చీకటి, భయంకరమైన దినాల్లో ఉంటుండగా మా ప్రభువా మీరైతే మమ్మల్ని రక్షించి కాచి ఈ యొక్క 2024 సంవత్సరంలో మీరు మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. ఇది కలిసి నీ మాటలు మేము ధ్యానం చేర్చుండగా నాతోనూ మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచి మాకు కావాల్సిన వాక్యాన్ని నీ యొక్క పరలోకపు మార్గములో, ఇరుకైనటువంటి మార్గంలో జీవించడానికి మేము ఎలా బ్రతకాలి, ఎలా ముందుకు అడుగులు వేయాలనేటువంటిది నీ మాటల ద్వారా మమ్మల్ని దర్శించమని యేసుకృష్ణుడు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఫ్యాన్ కొద్ది తగ్గించి, ఒకటిలో పెట్టి తగ్గించి బాగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూసుకుందాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, దానికి ముందు ఇర్మియా గ్రంథం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 34వ వచనం. ఇర్మియా 31, నేను వారికి దేవుడినైందును, వారు నాకు జనులగుదురు, మరలా ఎన్నడును నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను. అల్పులేమి అందరూ నన్ను ఎరుగుదురు, ఇదే యెహోవాకు. దేవుడు మనతో చెప్పేటువంటిది ఏంటంటే, దేవుని బిడ్డలుగా మనం ఆయన సన్నిధికి వచ్చినాం. ఇదే కాలశంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, గత సంవత్సరం మనం దేవునికి అవిధేయులుగా బ్రతికినాం, అవునా కదా? 100% ఎక్కడో మన జీవితంలో ఫెయిల్యూర్స్ అనేటువంటిది ఉన్నాయి. ఎక్కడో ఒక చోట తప్పిపోకుండా ఉండవారం ఎవరమూ లేదు, అవునా కదా? మన మాటలలో, మన ఆలోచనలో, మన తలంపులలో, మన కార్యములలో, మన యొక్క బిహేవియర్ అంతట్లో కూడా ఎక్కడో చోట తప్పినటువంటి వారిగా ఉన్నాం. అయినను దేవుడు మనల్ని కరుణించి దేవుడు మనల్ని ముందుకు తీసుకొచ్చేటువంటి వారిగా ఉన్నారు. ఈ సంవత్సరం ఈ దినం చూడేటువంటి వారు అనేక మంది ఉన్నారు. మనకు తెలిసినటువంటి వారు గత దినాలలో, గత గంటలలో ఎంతోమంది ఉన్నారు. మన సహోదరుడు చెప్తున్నాడు, వాళ్ళ బ్రదర్, ఒక కజిన్ బ్రదర్, ఆయన షిప్ మీద చేస్తారంట. ఆయన అక్కడికో షిప్ మీద అక్కడికో దూర ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ సడన్గా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందో మరేంటో చనిపోయినారు. ఆ యొక్క బాడీ రావడానికి ఆల్మోస్ట్ 4 రోజులు పట్టింది. ఎక్కడో షిప్ సముద్రంలో ఎక్కడో ఉన్నాడు పాపం. ఆయన మంచి ఆఫీసరు, సంవత్సరానికి 6 నెలలు ఆ యొక్క సముద్రంలోనే ప్రయాణం చేసేవాడు. 6 నెలలు ఇంటి దగ్గర ఉండేటట్టు వాడు, షిప్ ఇంజనీర్. కానీ ఆయన జీవితాన్ని ఆయన ముగించేసినాడు. డిసెంబర్ మాసంలో పిల్లలు, తల్లి, భార్య చక్కగా క్రిస్మస్ అనేటువంటి సెలబ్రేషన్స్, ఎంజాయ్మెంట్ అనే టైంలో ఆ దినాలలోనే పాపం బరియలు చేయాల్సి వచ్చింది అతన్ని. చూడండి ఎంత విషాదము, ఎంత భయంకరము. కానీ దేవుడు మనల్ని కాచినాడు, దేవుడు మనల్ని భద్రపరిచినారు. మనకు కావాల్సినవన్నీ కూడా ఇస్తూ, మనకు కావాల్సినవన్నీ కూడా సమకూర్పు అనేటువంటి దేవుడు ఇస్తూ, దేవుడు మనలో ఒక నూతన సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టారు. దాని విషయంలో మన యొక్క మంచి, మన యొక్క నీతి, మన యొక్క పరిశుద్ధత, మన యొక్క గొప్పతనము, మన భక్తి విధానము కానే కాదు, కేవలము దేవుని యొక్క ప్రేమ. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమమయుడు. దేవుడు ప్రేమై ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ. దేవుడు అంటేనే ప్రేమ. దేవుడు పరిశుద్ధుడు అంటే దేవుడు అంతే. ప్రేమ అంటే దేవుడు అంటే ఆయనకు మించినటువంటిది. ఆయన ప్రేమామయుడు, ఆయనే ప్రేమ. అలాగనే పరిశుద్ధత అనేటువంటిది ఆయనే. ఆయనకు మించినటువంటి పరిశుద్ధత ఎక్కడ కూడా లేదు. సో అలాంటి దేవుడు, ఆ ప్రేమామయుడు మనల్ని మన యొక్క సమస్యలు, మన యొక్క ఇబ్బందులు, మన యొక్క ఫెయిల్యూర్స్, తప్పిపోవటం, పడిపోవటం,
పాత నిబంధనలో మనం చూసినట్లయితే ప్రజలేటటువంటి వారు ఎక్కడ తప్పు చేస్తే అక్కడ వారి మీద ఉగ్రత వచ్చేది. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి బయట తీసుకొచ్చే టైంలో దేవునికి వ్యతిరేకంగా గొణుక్కున్నారు, సణుక్కున్నారు. దేవుని సేవకుడైనటువంటి మోషేకు వ్యతిరేకంగా సణుక్కున్నారు, గొణుక్కున్నారు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినారు. దేవుడు వారి పట్ల అన్ని మేలు చేసినా సరే అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోకుండా దేవుని విషయంలో గొణుగుడు సణుగుడు చేసినారు. మనం అనుకుంటాం గొణుగుడు సణుగుడు అంటే పెద్ద విషయం కాదనుకుంటాం, పెద్ద తప్పు కాదనుకుంటాం, పెద్ద పాపం కాదనుకుంటాం. దానిని బట్టి దేవుడు వారిని మొత్తినాడు. దానిని బట్టి వారిని దేవుడు అక్కడే మరలా అవిశ్వాసం అనేటువంటిది, అవిశ్వాసాన్ని బట్టి దేవుడు అక్కడే వదిలేసినాడు. వారు అందరూ కూడా ఎవరైతే అవిశ్వాసంతో ఉన్నారో అక్కడ రాలిపోయినారు. ఆ గుంపు అంతా అవిశ్వాసులైనటువంటి వారు గుంపు రాలిపోయిన తర్వాత కొత్త జనాంగము అంటే కొత్తవారు యవనస్తులైనటువంటి వారు పెద్దవారు అయినప్పుడు వారిని మరలా దేవుడు బయటకు తీసుకొచ్చినారు. ఆ గుంపుని సుమారు 20 లక్షల మంది ఆ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఆ అరణ్యంలో నుంచి ఐగుప్తు దేశం నుంచి బయటికి అలాగున వచ్చినారు. ఈ మధ్యలో జరిగినటువంటి కార్యం ఇది. కాబట్టి ఆ దినాలలో దేవుడు యొక్క ఉగ్రత అలా వచ్చేటువంటిది. మోషేకు వ్యతిరేకముగా తన సొంత సిస్టరే మాట్లాడింది, అహరోను మాట్లాడినారు. వెంటనే వారి మీదకి కుష్ఠరోగం వచ్చేసింది. దేవుని యొక్క ఉగ్రత అలా వచ్చేటువంటిది. ఒకవేళ మనం పాత నిబంధన దినాల్లో కనుక మనం ఉన్నట్లయితే మనం ఎప్పుడో కాలం ముగించేసేటువంటి వారు. దేవుడు కృపామయుడు, దేవుడు ప్రేమామయుడు, దేవుడు కృపగల దేవుడు. కాబట్టి దేవుడు ఈ రీతిగా ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన చేసేటువంటి కార్యాన్ని బట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. కాబట్టే మనం ఇలా సజీవ లెక్కలో ఉన్నాం, మన మంచిని బట్టి కాదు. పిరిమిడివరా కేవలము దేవుని యొక్క కృప చేతనే దేవుడు మనల్ని ఇలా కాస్తూ నూతన సంవత్సరంలోకి దేవుడు తీసుకొచ్చాడు. అయితే మనం చెప్పేటువంటిది ఏంటంటే మనం అనేక సార్లు మనం అనుకునేటువంటిది గత సంవత్సరం ఫెయిల్ అయిపోయినాం, నూతన సంవత్సరంలోకి మనం వచ్చినాం, నూతన సంవత్సరంలో దేవుని కొరకు మనం బ్రతకాలి అనే ఆశ ఉంటుంది మనకి. ఎంతమందికి ఆశ ఉంది చెప్పండి? దేవుని కొరకు నేను కమిట్ చేస్తాను, నా జీవితాన్ని కమిట్ చేస్తాను, దేవుని కొరకు బ్రతుకుతాను. పాతం అనేటువంటిది నేను కొంతసేపులో మరలా చెప్తాను మీకు. ఏమేమి నూతన సంవత్సరంలో మీరు ఏం చేయాలి, ఏమేమి ఆలోచనలు చేస్తారు, కొన్ని పాయింట్లు రాసుకుని వచ్చాను నేను. ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటిది, ఆ కమిట్మెంట్స్ ఏంటి, ఎలాగ ఉండాలనేటువంటిది. అలాగనే నేను పాతవి చేయను, దేవుని కొరకు క్రొత్తగా బ్రతుకుతాను, ఆ పాత స్వభావాలు వదిలేస్తాను, నూతన ఆత్మతో నేను ముందుకు వెళతాను అనేటువంటి రీతిలో మనము ఉండాలి. కానీ కొన్నిసార్లు మన జీవితంలో ఏం జరుగుతూ ఉంటుందంటే నేను పాపిని కదా, నేను అబద్ధాలు ఆడాను కదా, నేను మోసం చేశాను కదా, నేను ఇతరులకు గాయపరిచాను కదా, ఇతరులు నేను హేళన చేశాను కదా, ఇతరులు నేను బాధించినాను కదా, పాత పాపములో నేను ఉన్నాను కదా, పాత అవిధేయతలో నేను ఉన్నాను కదా అనేటువంటి రీతిలో మనం గనక అలాగునండి కొత్త సంవత్సరం నేనేం సాధించగలుగుతాను, సేమ్ అట్లాగే నేను ఉండాల్సి వస్తుందేమో అనుకుంటూ ఉంటాం. పిలుపుటారు. అందుకని రాత్రి చెప్పినాను, దేవుని యొక్క సన్నిధి మీతో పాటు ఉండాలంటే, దేవుని యొక్క కార్యములు మీ జీవితంలో జరగాలంటే యెహోషువతో దేవుడున్నాడు, మోషేతో దేవుడున్నాడు, అబ్రహాంతో దేవుడున్నారు. అలా వారిని నడిపించినారు దేవుడు. వారి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగినాయి. శిష్యులైనటువంటి వారి జీవితంలో దేవుడు చెప్పినాడు, మీరు వెళ్ళండి. గ్రేట్ కమిషన్ ఇచ్చినారు. దేవుడు ఏం చెప్పినారు? లోకమంతా వెళ్ళండి, సువార్త ప్రకటన చేయండి, బాప్తిజం ఇవ్వండి, మనుషుల్ని వైపు తిప్పండి, శిష్యులుగా మీరు చూడండి, సదాకాలం యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను. దేవుడు వారికి తోడుగా ఉన్నారు కాబట్టి సింహపు బోనులో ధాన్యాలను కాచినాడు. దేవుడు ఆ యొక్క షడ్రక్ మెషక్ అబేద్నెగో వారికి తోడుకున్నారు కాబట్టి అగ్నిగుండంలో పడవేసినప్పుడు 4వ వ్యక్తిగా దేవుడు అక్కడ కనపడినారు. దేవుడు ఎలీషాకు తోడుగా ఉన్నారు కాబట్టి దేవుని పక్షాన గొప్ప కార్యాలు చేసినాడు. ఏలియాకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏలియా వర్షాన్ని ఆపగలిగినాడు. మరలా ప్రార్థన చేసినప్పుడు వర్షాన్ని క్రమరించగలిగినాడు. యెహోషువకు దేవుడు తోడుకున్నాడు కాబట్టి సూర్యచంద్ర నక్షత్రాలను అలా ఆపగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధితో మనకు ముందుకు వెళ్ళేటటువంటి వారుగా మనం ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క సన్నిధి నీకు ఉండాలంటే నీ జీవితంలో పాపం అనేటువంటిది ఉండకూడదు, ఆ డౌట్స్ అనేటువంటిది ఉండకూడదు, అవిశ్వాసం అనేటువంటిది నీ జీవితంలో ఉండకూడదు. వదిలిపెట్టేసిన తర్వాత
వాటిని ప్రభు దగ్గర మనం చెప్పుకున్న తర్వాత, ఒప్పుకున్న తర్వాత మరలా అవే మన మనసులోకి రాకూడదు. అందుకనే ఫిలిప్పీయులకు రాసేటువంటి పత్రికలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు చూడండి ఒకసారి. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నాను, పరిగెత్తుచున్నాను. ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవే మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఈ సమయంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే, నీ యొక్క పాత ఫెయిల్యూర్స్ అన్నిటి కూడా దేవుడి దగ్గర వదిలేసి, వాటన్నిటి విషయంలో నీ మనసు వెళ్ళకూడదు. చాలాసార్లు మనం అక్కడే సతికిలు పడిపోతాం. భక్తి చేస్తాం, ప్రార్థన చేస్తాం, మారు మనసు పొందినాం. కానీ చూడండి, బైబిల్లో అనేక మంది ఫెయిల్యూర్స్ ఉన్నారు. అబ్రహాం ఉన్నాడు. ఏం చేశాడు అబ్రహాం? హాగర్ విషయంలో తప్పు చేసినాడు, భార్య మాట విన్నాడు. అది ఇప్పుడు వరకు పెద్ద శ్రమ అయిపోయింది. తర్వాత ఏం చేసినాడు? సారా విషయంలో అబద్ధం, భార్యను పట్టుకుని ఏమన్నాడు? సహోదరి అని చెప్పమన్నాడు. ఒకవేళ సహోదరే అవుతుంది, కానీ ఆ సిచ్యువేషన్లో బట్టి తన భయముతో ఆ పని చేసినారు. దావీదు ఉన్నాడు, ఫెయిల్ అయినటువంటి వాడుగా ఉన్నాడు. దావీదు ఫెయిల్ అయినటువంటి వాడుగా ఉన్నాడు బెత్షెబా విషయంలో. సొలొమోను ఉన్నాడు, ఒక గొప్ప రాజుగా ఉన్నాడు. కానీ అనేకమైనటువంటి బహుభార్యత్వం వల్ల ఏం చేసినాడు? దేవుని నుంచి దూరస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకెవరు చూస్తాం? గిద్యోను టెస్టులు చేసినాడు, దేవుని విశ్వాసంతో టెస్టులు చేసేటట్టు వాడుకున్నాడు. అక్కడ ఫెయిల్యూర్ అనేటువంటి చూడగానే జయాలు చూసేటట్టు వాడుగా గిద్యోను ఉన్నాడు. ఇంకెవరి గురించి చెప్తాం? సంసోను ఉన్నాడు. సంసోను ఫెయిల్ అయ్యేటట్టు వాడుకున్నాడు. తర్వాత ఏం చేసినాడు? మరలాని ఒక్కసారి నీ శక్తిని దయచేయి ప్రభువా, నీ ఆత్మ నాకు కావాలి ప్రభువా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసిన వాడుకున్నాడు. అంతకుముందు చంపినటువంటి వారి కంటే ఆ టైంలో ఎక్కువ మందిని చంపిన వాడుగా సంసోను ఉన్నారు. కొత్త నిబంధనలో చూస్తాం, యేసు ప్రభు వారికి దగ్గరగా ఉన్నాడు పేతురు. ఎన్నిసార్లు చేసినాడు? 3 సార్లు మొక్కినాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. నీ ఫెయిల్యూర్స్ని బట్టి నీ జీవితంలో అయ్యో నేను అలాగున్నాను వద్దు. ఇప్పుడు ముందుకు రా. వెనుకున్నటువంటి వాటిలన్నింటినీ కూడా మర్చిపోయి వాటిని మనం వదిలిపెడతాం నేర్చుకోవాలి. వెనుకున్నవి మరచి ముందున్నటువంటి వాటి కొరకు వేగిరి పడుచు క్రీస్తు యేసునందు పిలుపునకు తగిన బహుమానము పొందవలని గురి యొద్దకే. వెనుకున్నటువంటి వాటిని వదిలిపెట్టేసేసి క్రీస్తు యేసునందు కలుగు బహుమాన నిమిత్తం ఏం చేయాలి? గురి యొద్దకు నువ్వు పరిగెత్తేటటువంటి వాడుగా నువ్వు రిపీట్. మన జీవితంలో మనము పౌలు ఈ మాటలు రాసేటువంటి పౌలు జీవితంలో చూస్తే పౌలులో ఎన్ని ఫెయిల్యూర్స్ మనం చూస్తాం. ఇంతకుముందు దేవుని ఎరగనప్పుడు, అంటే తన ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? వాళ్ళు యూదా మత ఆచారం ప్రకారం అడుగులు వేస్తున్నారు. పాత నిబంధన ప్రకారము, ఆ యొక్క పెంటాటుక్ ప్రకారము, అలాగనే పాత నిబంధన ప్రకారం వాళ్ళు సామ్స్ కానీ ప్రోవర్బ్స్ అలాగ పట్టుకుని వాళ్ళ ఎలాగో యూదులైనటువంటి వారు ఉన్నారో, పౌలు కూడా అదే రీతికి అడుగులు వేసినాడు. ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నాడు. యేసు ప్రభు వారు దేవుడు కాదన్నాడు. యేసు ప్రభు వారు మన కొరకు వచ్చినారు, మెస్సయ అనేటువంటిది కాదు అన్నాడు. ఆ టైంలో ఉన్నటువంటి సంఘాన్ని పాడు చేసినాడు. క్రైస్తవులైనటువంటి వారిని చంపినటువంటి వాడుగా పౌలు ఉన్నాడు. అందుకనే స్టెఫెను చనిపోయినప్పుడు పౌలు అక్కడ చూస్తున్నటువంటి వాడు, సాక్షిగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్గా మనం చూస్తున్నాం. అంటే తను అర్థం కానప్పుడు, గ్రహింపు లేనప్పుడు, మన జీవితంలో కూడా గ్రహింపు లేనప్పుడు ఫెయిల్యూర్గా ఉంటాం. మన దేవుని ఎరిగిన తర్వాత కూడా మనం ఫెయిల్ అయ్యేటువంటి వారిగా మనము ఉండకూడదు. దేవుని ఎరిగిన తర్వాత సౌలు అంటే పౌలుగా అయిన తర్వాత, అంటే దేవుడు అతను దర్శించిన తర్వాత, సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అనే రీతిలో దేవుడు తన దమస్కస్ పట్టణం దగ్గర దేవుడు అతను దర్శించినప్పుడు, ప్రభువా నువ్వెవరు అనేటువంటిది సౌలు అన్నప్పుడు, నీవు హింసించినటువంటి యేసుని నేను అంటే తన కన్ను రెప్పలు కొన్నటువంటి పొరలు అలాగూ రాలిపోయినాయి తనకు. అంతే, దేవుడిని చూసేటటువంటి వాడుగా, దేవుని స్వరం అనేటువంటి వాడుగా సౌలు ఉన్నాడు. తర్వాత నుంచి మనం చూస్తున్నాం. అంతకుముందు తను అంటాడు, ఆ టైంలో తన జీవితంలో విషయంలో, నేను హింసకుడను, దోషకుడను, హింసకుడను, హానికరుడనై ఉన్నాను. హింసకుడను, దోషకుడను, హానికరుడుగా ఉన్నాడు అంతకుముందు.
ఎప్పుడైతే దేవుడిని తెలిసినటువంటి వాడుకు ఉన్నాడో, దేవుడిని గ్రహించేటటువంటి వాడుకు ఉన్నాడో, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. వెనక్కి తిరిగినటువంటి వాడుగా సౌలు జీవితం లేదు. లోతు భార్య వెనక్కి తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది. మన జీవితంలో భక్తి వారి జీవితంలో ప్రిమిటి వలన ఈ నూతన సంవత్సరాలను ప్రవేశపెట్టాడు దేవుడు. వెనక వైపు నువ్వు చూడవద్దు, వెనక ఉన్నటువంటి వాటి వైపు వెళ్ళొద్దు, వాటి విషయంలో ఆలోచన చేయొద్దు, వాటి విషయంలో నువ్వు మరలా తప్పు అనేటువంటిది నువ్వు చేయవద్దు. వాటి విషయంలో నీ మనసులోకి రాకూడదు. వాటి విషయంలో అయ్యో నేను ఇలాగున్నానే, అయ్యో నా పరిస్థితి ఇంతేనా, నేను అబద్ధికుడు కదా, నేను మోసగాడిని కదా, నేను వ్యభిచారిని కదా, నేను త్రాగుబోతును కదా, ఇతరులు గాయపరిచినాను కదా, నాకు రక్షణ ఉందా? ఎంతటి పాపినైనను కూడా దేవుడు క్షమించి పాపములన్నిటి కూడా తుడిచిపెట్టేటువంటి దేవుడు. కాబట్టి దేవుడు ప్రేమామయుడు. దేవుడు ప్రతి పాపమును కూడా తుడిచిపెడతాడు. మనం కనుక ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మన పాపములు మరలా ఎన్నడూ కూడా వాటిల్ని జ్ఞాపకము చేసుకున్నాడు. మరలా ఎన్నడూ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మనం వెనకాటి వాటి గురించి మనం ఆలోచన చేయకూడదు. అలాగనే మనం చేసేటది ఏంటంటే, నీవు ఏ పాపములో ఉన్నావో దానిని జ్ఞాపకము చేసుకోవట్లేదండి, నాకేం సమస్య లేదండి, దాని గురించి మాట్లాడనండి అనుకుంటాం. కొంతకాలం తర్వాత మరి అదే పాపంలో పడిపోతాం. ఏదైతే వద్దనుకున్నాడో పౌలు అంటాడు, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో నేను చేయలేకపోతున్నాను. ఏదైతే వద్దనుకుంటున్నానో నాలో 2 నియమాలు ఏలుబడి చేస్తున్నాయి. మన జీవితంలో కూడా ఏలుబడి చేస్తున్నాడు. వెళ్దాం అనుకుంటున్నాను, వద్దు వెళ్ళకూడదు అనుకుంటున్నాను, కానీ అందుట్లోకే వెళుతున్నాను. మాట్లాడొద్దు అనుకుంటున్నాను, మరలా మాట్లాడుతున్నాను. ఆ పాపము చేయొద్దు అనుకుంటున్నాను, మరలా పాపం చేస్తున్న వాడుగా ఉన్నాను. త్రాగుడు వదిలిపెట్టినాను, మరలా త్రాగుడు ప్రారంభించాను. ఆ పరస్త్రీతో సంబంధం వదిలిపెట్టాను, మరలా ఆ సంబంధంలో నేను జాయిన్ అవుతున్నాను. ఆ చెడ్డ స్నేహితులు వారిని వదిలిపెట్టాను, మరలా ఆ చెడ్డ స్నేహితులు పిలిచినప్పుడు ఒకే రోజు రావచ్చు కదా, 31st నైట్ డిసెంబర్, ఒకరోజు వచ్చి మాతో పాటు కొద్దిగా ఎంజాయ్ చేయొచ్చు కదా, వారితో పాటు ఒకసారి వెళ్ళా. మళ్ళీ స్టార్ట్ అవుతుంది, యథా రాజా తదా ప్రజ. ఏదైతే మనం వద్దనుకుంటున్నామో అదే మనం చేసేటట్టు వారుగా మనం ఉంటున్నాం. పిరమిడ్ వల్ల వాటిని వదిలిపెట్టేయాలి. మనం జీవితంలో చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, మన యొక్క ఫెయిల్యూర్స్ని బట్టి దేవుడు రాత్రి మాట్లాడే మాటలు బట్టి దేవుడు ఏమన్నారు, వారి మధ్య వారి యొక్క లోబడని తనాన్ని బట్టి, వారి వెచ్చలివిడి తనాన్ని బట్టి నా ఉగ్రత వారి మీదకి వారిని ఒక్కసారి నేను సంహరించేస్తాను. మోషేతో దేవుడు అన్నాడు కదా. కొన్నిసార్లు మన యొక్క బలహీనతలో, మన పాపములో మనం చిక్కబడినప్పుడు దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తూ ఉంటుంది. అలాగనే మన జీవితంలో కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని లాసులు, అనారోగ్యాలు, ఇబ్బందులు, ఆటంకాలు వస్తూ ఉంటాయి. అయినా సరే మనం వదిలిపెట్టేటట్టు వారికి అలాగనే అందుట్లోనే కొనసాగేవారుగా ఉంటాం. ఎంతకాలము మన జీవితంలో అయ్యో నేను పాపిని అంటున్నాం, క్షమించు ప్రభు అంటున్నాం, దేవుడు మనం బయట తీసుకొస్తున్నారు, మరలా వెనక్కి వెళ్ళిపోతున్నాం, మరలా జారిపోతున్నాం, మరలా పడిపోతున్నాం, మరలా క్షమించు ప్రభు అంటున్నాం. 1 సారి 2 సార్లు 3 సార్లు ప్రేమామయుడు కాబట్టి కరుణిస్తున్నాడు, కాపాడుతున్నాడు. కానీ మనం మరలా చేస్తున్నప్పుడు దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. మన జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి, లాసులు వస్తూ ఉంటాయి, అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. ప్రిమిట్ వల్ల మన నోటిని జాగ్రత్త కంట్రోల్ పెట్టుకోవాలి, ఆలోచనలు కంట్రోల్ పెట్టుకోవాలి. వెనకొన్నటువంటి వాటిలన్నిటి కూడా నువ్వు మర్చిపోవాలి, వదిలిపెట్టేయాలి. వాటిని మర్చిపోవటం, వదిలిపెట్టేయటం, అంతే. ముందుకు నడిచేటట్టు వారిగా మనం నడిచేటప్పుడు చిన్నపిల్లలు నడిచేటప్పుడు కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటారు, పడుతూ ఉంటారు. ఓకే, పెద్ద అయిన తర్వాత కూడా పడితే ఏమంటారు వాడిని? చిన్నప్పుడైతే వాడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతున్నాడు, 25 ఏళ్ళు వచ్చింది, టపా పడుతున్నాడు, ఏమంటారు వాడిని? ఎవరన్నా పిల్లెత్తారు ఆడికి? ఆడేమో 10 లక్షలు కావాలంటున్నాడు కట్నం, ఎవరిని ఇస్తారా? ఈడేంటి ఒకసారి రారా బాబు చూద్దామని చెప్పి వెళ్ళి టపక్కమని పడ్డాడు అనుకో, ఇదేంటి ఈడు వాళ్ళ ఆవిడ చేసుకునే అమ్మాయి దీని పద్దాక పడుతున్నాడు, ఈడేందుకు నేనేం చేసుకున్నాను, నేనేం పనికి వస్తాడు అంటారు. స్విమ్మింగ్ చేసేటప్పుడు కూడా అంతే, కొన్నిసార్లు స్విమ్మింగ్ చేసేటప్పుడు మునుగుతూ ఉంటారు. సైక్లింగ్ చేసేటప్పుడు ఎన్నిసార్లు చాలామంది మోకాళ్ళ దగ్గర దెబ్బలు ఉంటాయి. ఏంటంటే సైకిల్ చేసేటప్పుడు పడ్డానంటారు.
చిన్నప్పుడు ఓకే, 25 ఏళ్ళు వచ్చింది అక్కడ నువ్వు పడతా ఉంటే, 30 ఏళ్ళకి వచ్చే పడతా ఉంటే, భక్తి జీవితంలో 20 సంవత్సరాలు అయింది నువ్వు మారు మనసు పొంది, రక్షణ అనుభవంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది, మరలా తప్పుడు అడుగులు వేస్తున్నావు, పడిపోతున్నావు, జారిపోతున్నావు. ఎన్నిసార్లు పడిపోతున్నావు, ఎన్నిసార్లు జారిపోతున్నావు. ప్రియమైన వారా, ఈ నూతన సంవత్సరంలో మనం వాటి గురించి ఆలోచన చేయొద్దు. దయచేసి ఏ యొక్క పాపము నిన్ను పట్టుకుందో, ఏ యొక్క అవిధేయత నిన్ను లాగేస్తుందో, ఎక్కడ బలహీనుడైపోతున్నావో, దేనిని బట్టి నువ్వు బలహీనుడవుతున్నావో దానిని వదిలిపెట్టి నూతన జయాలను పొందుతావు. నూతన దీవెనలు దేవుడు నీ మీద కృమ్మరిస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మన జీవితంలో దేవుడు ఇక్కడ చెప్పేటువంటిది ఏంటంటే, మనం చదువుకునేటువంటి భాగంలో గురు యొద్దకే నేను వాటన్నిటి కూడా మర్చిపోయి నేనేం చేస్తున్నాను, గురి యొద్దకు నేను పరిగెత్తున్నటువంటి వాడిగా ఉన్నాను. గురి అనేటువంటిది కావాలి. గురి చూసి కొట్టేటువంటి వారిగా ఉండాలి. చిన్నప్పుడు మన పాఠంలో బుక్కులో ఎక్కడ ఉండేది, ఏదో బుక్కులో అక్కడ బాణం పెట్టి కొడతాడు, ఎక్కడ చూసి కొడతాడు, డైరెక్ట్గా కొట్టడం, నీళ్ళల్లో ఇది వేసి అది చేప కనపడుతుంది, ఆ చేపని ఇక్కడి నుంచి చూసి కొట్టాలన్నమాట పైకి. ఎంత గురి ఉంటుందో దాన్ని కొడతారు. గురి యొద్దకు మనం పరిగెత్తాలి. చాలాసార్లు భక్తి చేయడం మన జీవితంలో ఏం చేస్తామంటే, గురి యొద్దకు పరిగెత్తాం, స్టార్ట్ చేస్తాం. మన గురి ఎవడెట్టాగా వేటకి వెళ్ళాడంట, ఆ వేటకి వాడి కుక్కను తీసుకెళ్ళాడు, మంచి సూపర్గా దానికి రోజు 1.5 kg మాంసం పెట్టి బాగా బలిసినటువంటి దానిలాగా చేసి, వేట కుక్కలాగా చేసి, బాగా ట్రైనింగ్ అని ఒక ట్రైనర్ని పెట్టి దానికి, సరే మొట్టమొదటి దాన్ని అక్కడ తీసుకెళ్ళాడు అడవిలోకి. వేటాడదాం, ఏదన్నా మంచి జంతువు ఏదైనా పట్టుకొచ్చదు అది అని చెప్పి ఆ వేట కుక్కను తీసుకెళ్ళి వదిలాడు. అది దూరం అంటే ఎలుగుబంటిని చూసింది. ఏం చూసింది? ఎలుగుబంటిని చూసింది. ఎలుగుబంటి వెనకాల పరిగెత్తుంది. ఆ ఎలుగుబంటి కూడా బాగా పరిగెత్తుంది, దీనికి దొరకట్లా. ఇది దాని వెనకాల అలా పరిగెత్తు ముందుకెళ్ళే టైంలో మధ్యలో ఒక నక్క వచ్చిందంట. ఆ ఎలుగుబంటిని వదిలేసింది, నక్క వెనకాల పడింది. అది మళ్ళీ ఇటు డైవర్ట్ అయింది. అది నక్క ఏం చేసింది, అది జిత్తులు మారింది కదా, ఆ రోడ్లో వెళ్తుంది. అది జిత్తులు మారి గారు లెఫ్ట్ సైడ్ తిరిగింది. అది ఇదేం చేసింది, ఈ రోడ్డు వదిలేసి ఇటు స్టార్ట్ చేసింది. ఇటు పరిగెత్తుంది. ఈ మధ్యలో ఒక కుందేలు వచ్చిందంట. ఆ నక్కను వదిలేసింది, కుందేలు వెనకాల పడింది. నక్కను వదిలేసేసి కుందేలు వెనకాల పడింది. ఆ కుందేలు వెనకాల పడినప్పుడు కుందేలు ఇటు తిరుగుతుందంట. ఈ మధ్యలో ఒక కోతి వచ్చిందంట. కోతి మామూలుది కాదు కదా, కోతి పైకి గుద్ది కింద గంతులు వేస్తూ ఉంటుంది. కోతి వచ్చేపాటికి మధ్యలో ఆ కోతి వైపు తిరిగిందంట. ఆ కోతి ఏం చేసింది, అట్లా ఒక్కసారి సడన్గా పైకి ఎక్కేసేసింది. ఈ మధ్యలో అది పైకి ఎక్కే టైంలో ఒక ఎలుక వచ్చిందంట. ఆ ఎలుక వచ్చి చిన్నగా అలాగ పరిగెత్తి ఒక చిన్న గుంటలోకి వెళ్ళిందంట. ఈ కుక్క వెళ్ళి అక్కడ పెద్దగా పాటుగత్తిలాగా అలా నుంచుని ఉంటుందండి. ఎక్కడ స్టార్ట్ చేసింది దాని ప్రయాణం, దాని ప్రోగ్రెస్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎలుగు బంటి దగ్గరకు వచ్చి ఎక్కడ ఆగింది? ఎలుగును బట్టేలాగా ఎలుగును దొరుకుద్ది. అది మన ఫోకస్ ఎప్పుడు కూడా అంతే. గురి యొద్దకు పరిగెత్తున్నానండి నేను. పొద్దున లేచి ఒకరోజు ప్రార్థన చేస్తాం, 2 రోజులు ప్రార్థన చేస్తాం, మధ్యలో ఒక ఫోన్ వస్తుంది, మధ్యలో ఒక టింగ్ అని మోగుతూ ఉంటుంది, ఒక మెసేజ్ వస్తుంది, దాన్ని ఓపెన్ చేస్తాం, పొద్దున్నే లేస్తాం, మరలా వాక్యం విందాం అనుకుంటాం, బైబిల్ చదవం, వాక్యం విందాం అనుకుంటాం, మరలా వాక్యం కోసం అని తిప్పుతాం, యూట్యూబ్ ఓపెన్ చేస్తాం, ఇందుట్లోకి వచ్చేపాటికి అక్కడ యూట్యూబ్ నుంచి వాక్యం అని పెడతాం, ఈలోపు ఫేస్బుక్ కనపడుతుంది, మళ్ళీ ఫేస్బుక్ ఏపుకి వస్తుంది, ఈలోపు ఇంకోటి ఫ్రెండ్ టింగ్ అని కొడతాడు, మళ్ళీ వాట్సాప్కి వస్తాం మనం, అక్కడి నుంచి వాట్సాప్ నుంచి మళ్ళీ ఎస్ఎంఎస్కి వెళ్తాం. పొద్దున్న లేచింది ఎక్కడ స్టార్ట్ అవుతుంది మన ప్రయాణం? ప్రార్థన, వాక్య ధ్యానం అనేటువంటి దగ్గర స్టార్ట్ అవుతుంది. చివరి ఎక్కడ ముగిస్తున్నాం? చిన్న ఫోన్లో వచ్చేటువంటి ఎస్ఎంఎస్ల దగ్గర మన ప్రయాణాన్ని ఆపుతున్నటువంటి వారిగా ఉన్నాం. ఫోకస్ అనేటువంటి ఉంటుందో మన జీవితంలో పెరిమెట్టి వాళ్ళరా, ఫోకస్ కలిగేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని బిడ్డలేటువంటి వారిగా ఏముండాలి? మనకి గురి యొద్దకు పరిగెత్తేటువంటి వారిగా మనం ఉండాలి. గురి లేనటువంటి జీవితం ఉండకూడదు. క్రైస్తవ జీవితం అనేటువంటిది గురి కలిగినటువంటి జీవితం, పరిగెత్తేటువంటి వారిగా మనం ఉండాలి. కొన్నిసార్లు మనం ఇతరులు ఎటువంటి వారు అనొచ్చు మనల్ని, ఏంటి ఇక్కడే ఉన్నాడు, వీడు ఫెయిల్యూర్ క్యాండిడేట్ కనపడుతున్నాడు. చూసినాం మనం, ఎంతోమంది ఫెయిల్యూర్స్ ఉన్నారు, కానీ వారి తర్వాత జీవితాన్ని మనం చూసినట్టయితే వారి బిగినింగ్ కంటే ఎండింగ్ అనేటువంటి చాలా బాగుంది. అబ్రహాం జీవితం కానీ,
మోషే జీవితం కానీ, యెహోషువ జీవితాలు కానీ, పేతురు జీవితం కానీ పడినారు. అక్కడే లేరు వాళ్ళు. బయటకు వచ్చేటట్టు వారుగా ఉన్నారు. కొన్నిసార్లు మనుషులను బట్టి వీళ్ళు ఫెయిల్యూర్ క్యాండిడేట్ అంటూ ఉంటారు మనల్ని. కొన్నిసార్లు మనుషులు బట్టి కూడా అలాగ సతికిలు పడే వారికి ఉండకూడదు, బయటికి రావాలి. కొంతమంది వ్యక్తుల జీవితాన్ని చూస్తే అబ్రహాం లింకన్ అనుకుంటా పొలిటికల్గా చాలాసార్లు ఫెయిల్ అయినాడంట. తన బిజినెస్లో కూడా చిన్న బిజినెస్లు చేసినప్పుడు అక్కడ కూడా ఫెయిల్ అయినాడు. చివరికి ప్రెసిడెంట్ అవ్వడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అలాగనే మనం థామస్ ఎడిసన్ అనేటువంటి వ్యక్తి, తను చిన్న వయసులో ఏమీ నేర్చుకునేటువంటి వాడుగా ఉన్నాడంట. చాలా చిన్న వయసులో ఏమీ అతనికి రాదు అనేటువంటి రీతిలో ఉన్నాడంట. టీచర్స్ అన్నారంట, దిస్ ఫెలో డజంట్ నో ఎనీథింగ్, ఈజ్ ఎ వేస్ట్ ఫెలో, హీ కాంట్ లెర్న్ ఎనీథింగ్ అన్నారంట చిన్నప్పుడు. కానీ అతనికి తను తయారు చేసేటువంటి వాటికి ఇన్వెంట్ చేసేటివి ఆల్మోస్ట్ 1000 పేటెంట్స్ ఉన్నాయంట. ఫోటోగ్రాఫ్ నుంచి ఎలక్ట్రికల్ బల్బ్ వరకు. థామస్ ఎడిసన్ అనేటువంటి వ్యక్తి, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటువంటి వ్యక్తి 4 సంవత్సరాల వరకు మాట రాలేదంట ఆ క్యాండిడేట్కి. 7 సంవత్సరాల వరకు చదివే లేదంట. బయట వారు చుట్టుపక్కల వాడు అన్నారంట, వీడు హ్యాండిక్యాప్డ్, వీడికి హోప్లెస్ ఫెలో అన్నారంట. కానీ చివరికి ఇతను ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ కొట్టిన వాడుకున్నాడు. అక్కడే ఉండకూడదు, మనం అక్కడే సతికిల పడకూడదు. ఈ యొక్క వాషింగ్ అది క్లీనర్ ఉంటుంది కదా, వ్యాక్యూమ్ క్లీనర్ కూడా జేమ్స్ డైసన్ అనేటువంటి వ్యక్తి 5120 సార్లు ట్రై చేశాడంట. 5120 సార్లు ట్రై చేశాడంట, ఫెయిల్ అయిపోయాడంట. దాని తర్వాత మరలా కనుక్కున్నాడు. చూసారా? కాబట్టి మనం అక్కడే ఉండకూడదు, ముందుకు వెళ్ళేటట్టు వారిగా మనం ఉండాలి, పరిగెత్తేటట్టు వారిగా ఉండాలి. ఒక బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా తను టీవీ ఇంటర్వ్యూలో తను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ ఇంటర్వ్యూయర్ అడుగుతున్నారు, నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎక్కడెక్కడ జారిపోయావు, ఎక్కడెక్కడ ఎన్నెన్ని గేమ్స్కి వెళ్ళావు, ఎన్నెన్ని వీటి చేసావంటే అతను చెప్పింది ఏంటంటే 900 సార్లు 9000 సార్లు షార్ట్స్ చేసినారు, అన్నీ కూడా మిస్ చేసేటట్టు వాడకుండా. సుమారు 300 గేమ్స్లో నేను ఓడిపోయాను. ఎన్ని గేమ్స్? 300 గేమ్స్లో ఓడిపోయాను. 26 సార్లు దగ్గర దాకా వెళ్ళి ఓడిపోయాను. 26 సార్లు దగ్గర దాకా వెళ్ళిపోయాను. కానీ నేను ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు, ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టలేదు. ట్రై అంటిల్ వి సక్సీడ్. ట్రై చేసేటట్టు వారికి ఉండాలి. ప్రియమైన వారు, గురు యొద్దకు పరిగెత్తేటట్టు వారికి ఉండాలి, కానీ అక్కడే మనం ఆగేటట్టు వారిగా మనము ఉండకూడదు. మనం కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు బట్టి భయపడేటట్టు వారిగా ఉంటాం. నా పరిస్థితి ఇంతే, నాకు జయం లేదు. చూడండి, దేవుడు చెప్తున్నాడు యెహోషువతో, నువ్వు భయపడొద్దు. దేవుడు చెప్పేటువంటిది ఏంటంటే, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉంటా అని చెప్పి దేవుడు ఒక మాట చెప్పినాడు యెహోషువకి. 1వ అధ్యాయం చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. 1 నుంచి 10 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఏం చూస్తాడంటే, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుని ఎదుట నిలవలేడు, మీరు అడుగుపెట్టి ప్రతి స్థలంలో మీకు ఇచ్చుచున్నాను, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరముగా ధైర్యముగా ఉండు. నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడు మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు, ఇది చాలా ముఖ్యమైనటువంటిది ప్రియమిటారా, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు దాని నుంచి కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు ధర్మశాస్త్రము, దేవుని యొక్క వాక్యం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ధర్మశాస్త్రము ప్రకారం నడిచేటట్టు వారుగా, వెనకంటి వాటిని మరిచిపెట్టి వాటిని వదిలిపెట్టేసి మన గురి యొద్దకు పరిగెత్తుచు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోవాలి. పౌలు ఎలా ముందుకు పరిగెత్తినటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, పౌలు తన ఒక టెంట్స్ చేసుకుంటూ వాక్యాన్ని అందిస్తూ అనేక మందితో ఏమంటారు దాన్ని, తర్కాలు చేసేటటువంటి వాడుగా ఉన్నాడు, తర్కించేటటువంటి వాడుగా పౌలు ఉన్నాడు. అక్కడ వారిని అంటే తర్కించే పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ కాదు, దేవుడు తన జీవితంలో చేసేట కార్యంలో బట్టి అతను అనేక మందిని దేవుని వైపు నడిపించేటటువంటి విధానం, అనేక మందికి సువార్తను చెప్పే టైంలో ఎలాగో మాట్లాడినాడు. అలాగున దేవుని యొక్క రాజ్యాన్ని కట్టినాడు సౌలు. గురి యొద్దకు పరిగెత్తినటువంటి వాడుగా ఉన్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకునేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు పట్టుకున్నట్లయితే ఈ నూతన సంవత్సరంలో నువ్వు చేయవలసినది ఏంటంటే, కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం చేయాలి. ఏంటంటే మనం చేయవలసినది ఈ లాస్ట్ ఇయర్ కూడా నేను చెప్పాను,
ఉదయాన్నే లేచేటట్టు వారిగా మనం ఉండాలి. 7 ups అనేటువంటిది నేను చెప్పిన లాస్ట్ టైం, మీకు గుర్తుందో? సంవత్సరం అయిపోయింది ఉండదు. 7 ups చేయాలి మనం. ఏం చేయాలి? ఉదయాన్నే ఏం చేయాలి? వేకప్ అనేటువంటిది ఎప్పుడు ఉండాలి? 9:30 కల్లా లెగవాలి. అవునా? ప్రతి ఒక్కరూ ఎన్నింటికి లెగవాలి? 9:30కి ముందు లెగకూడదు. అవునా కదా? సోమరులు బాగా రాత్రి బాగా తిండిపోతులు కాబట్టి పొద్దున లెగవలేము. అవునా కదా? పొద్దున ఎన్నింటి లెగవాలి? సియోను కుమారి రేయి మొదటి జామున లేచి నదీ ప్రవాహం వలె నీ కన్నీరు కార్చు. స్త్రీలైనటువంటి వారు సియోను కుమార్తె అంటే ఎవరో? స్త్రీలనండి, మా భార్యలనండి. వాళ్ళన్నింటికి చెప్పారుగా పాస్టర్ గారు, 3 లెగమన్నారుగా మిమ్మల్ని. ఈయన కాదు, సియోను కుమార్తె అన్నారు కదా. సియోను కుమార్తె అన్నారు కాబట్టి స్త్రీలే అంట. ఈయనకి లేదు పొద్దున లెగేటువంటి బాధ్యత ఈయనకి లేదు. మొన్న ఒక సోదరు చెబుతుంది, పొద్దున్న లేవుతుందంట. అలా ఆయన మా డ్యూటీ చేసుకు వస్తున్నాడు కాబట్టి పొద్దున్న ఆయన లేపట్లేదంట. మా పాపే ప్రార్థన చేసుకుని వాక్యం చదివే టైంలో ఆయన లేపుతుందంట. ఆయన అప్పుడు లేస్తున్నాడంట. అప్పుడు కాసేపు కూర్చున్నారా, మళ్ళీ బొబ్బు ఉంటున్నాడంట. లేదు ప్రిమేట్ వాళ్ళారు, సియోను కుమార్తె రేయి మొదటి జామున వేకప్. ఫస్ట్ కాల్ ఏంటి మనం చేయాల్సింది? వేకప్ ఇన్ ద మార్నింగ్. ఉదయాన్నే దేవుడిని చూసేటట్టు వారిగా మనం ఉండాలి. కొంతమంది భర్తలను చూస్తారు, కొంతమంది భార్యలను చూస్తారు పొద్దున్న లేచి. కొంతమంది బిడ్డలు చూస్తే నేను పొద్దున్న లెక్కవానండి, మా పక్కనే మా పుట్టాన్ని పడుకోబెడతా, వాడి ముఖమే చూస్తానండి. వాడి ముఖం చూసిన కాడి నుంచి అన్నీ కలిసి వస్తాయండి. చూడు బాగా చూడు, రేపొద్దున నీకు పెడతాడు. ఏం పెడతాడు? బయట కంచం పెట్టి ఒక రూమ్లో పెడతాడు నిన్ను. బయట పడుకోబెడతాడు, ఒక రూమ్లో కట్టి ఆ రూమ్లో పడుకోబెట్టి కంచం పెడతాడు. అక్కడ కిటికీలో నుంచి అందించుకుంటూ ఉండాలి మనం. ఆ కథ ఉంది కదా, స్టోరీ తెలుసుగా మనందరికీ. మరలా ఏం చెప్తాం లేదు దాని గురించి, ఎన్నోసార్లు చెప్పాను నేను మీకు. వాడి ముఖం కాదు, ఆ పిల్ల ముఖం కాదు, బిడ్డల ముఖం కాదు, మంచిదే. కానీ ఫస్ట్ నువ్వు చూడాల్సింది ఎవరి ముఖం? దేవుని ఎదగాలి. ఉదయాన్నే దేవుని వెతికేటట్టు వారిగా మనం ఉండాలి. వేకప్ ఇన్ ద మార్నింగ్. పొద్దునే లేచేటట్టు వారిగా ఒక కమిట్మెంట్ చేయాలి మనం. ఇదను మొదటి రోజు కదా, లెగుద్దామా ఉదయాన్నే? చెప్పండి, లెగుద్దామంటే చెప్పండి. ఉదయాన్నే లేచేటట్టు వారి చేతులు ఎత్తండి. ఊరినే లేటి ఎక్సర్సైజ్ కోసం, రన్నింగ్ కోసం కాదు నేను చెప్పేది. ఎన్నింటి లెగుస్తారు? ఆలోచన చేయొద్దు. జ్యోతి ఆలోచన చేస్తుంది పైన ఇలాగలాగానే. ఎన్నింటికి పడుకోవాలి? అలాంటప్పుడు మనం ఎన్నింటికి పడుకోవాలి? 11 లోపు పడుకోండి. ఎంత పనులుండా 11 లోపు పడుకోండి. 10 నుంచి 11 లోపు పడుకోండి. ఇది 1 గంట, అదొక 5 గంటలు. ఫస్ట్ క్లాస్కి సరిపోతుంది 6 గంటలు. 6 గంటల కంటే ఎక్కువ అవసరంలా. మొన్న ఒక ఆయన చెబుతున్నాడు, ఆయన మాకు సీనియరు, ఫిలిం ప్రొడ్యూసరు. ఆయన చెప్పేటువంటిది ఏంటంటే, ఆయన 2 గంటలే నిద్రపోతాడంట, లేదా 3 గంటలు నిద్రపోతాడంట. 2-3 గంటలే. ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆలోచనలు. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది చరిత్ర. ఎవరండి నిజమైన దేవుడు అంటే మీరు ఎవరు నమ్ముతారంటే ఆయన ఫైనల్గా చెప్పాడు, ప్రపంచం అంతా జీసస్ని కొలుస్తున్నారు కదా, ఎక్కువ మెజారిటీ, కాబట్టి జీసస్ దేవుడు అంటున్నాడు ఆయన. మీకు తెలిసే ఉంటుంది చాలామందికి. ఇప్పుడు మాకు సీనియర్, బాగా సూపర్ సీనియర్ ఆయన ఇంజనీరింగ్లో. కాబట్టి ఎన్ని గంటలు అనేటువంటిది నీ బాడీ నడిచిపోతుంది, నీ బాడీ అడ్జస్ట్ అయిపోతుంది. కాబట్టి నాకు ఎందుకు లేకపోతున్నానండి, 1,00,000 రూపాయలు ఇస్తాన్నారు పొద్దున్నే ఎవరన్నా. అప్పుడు ఎన్నింటికి లెగుస్తావు? 3 రారా 1,00,000 ఇస్తానన్నాడు అనుకో. 2 లేచి కూర్చుంటా అంటాడు. 3 కంటే 2 వస్తానంటే అప్పుడు మనం డబ్బు కోసమైతే వెళ్తాం. కానీ దేవుని యొక్క సన్నిధికి వెళితే డబ్బు కాదు, అన్నీ వస్తాయి. నీకు ఏమొస్తాయి? అన్నీ. నీకేది కావాలో అది వస్తుంది. డబ్బు కోసం నువ్వు ప్రయత్నం చేయాల్సిన అవసరంలా, ప్రోకలాడిన అవసరంలా. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు వస్తాయి. నిన్న కుర్రాడు చెబుతున్నాడు. ఆ కుర్రాడు మన ఊరు వెళ్తేప్పుడు ప్రార్థన చేయించుకెళ్ళాడు. ప్రార్థన చేయించుని పాపం అతని జీవితంలో ఎప్పుడు చూసినా పోరాటమే, బాధే. అప్పులు ఎక్కువైపోయినాయి.
పిరిమిడి వారు చూడండి, అప్పులు ఎందుకు చేశారు అప్పులు? లేనిపోయిన అప్పులు చేస్తూ ఉంటారు. అప్పులు చేశారంట పాపం, 4-5 లక్షలు అప్పులు చేశారు. అప్పు ఎలా అవుతుంది? అది ఏమవుతుంది? అది పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది. అప్పు ఏమవుతుంది? ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోతాయి. 5 రూపాయలు, 4 రూపాయలు, 10 రూపాయలు. ఆ కుర్రాడు పాపం, అతను వాళ్ళ కుటుంబం పెళ్లి గురించి, కూతురు వివాహం గురించి అప్పు చేశారు. అప్పు చేసి అప్పుతో కట్నాలు ఇచ్చి పెళ్లి చేశారు. ఆ అప్పులు తీర్చే టయానికి కరోనా వచ్చేసింది. ఏం చేయలేకపోయినారు. తీర్చడం కష్టమైపోయింది. బాగా పెరిగిపోయినాయి. 35 లక్షల దాకా వెళ్ళిపోయింది. 10 లక్షలు 35 లక్షలు అయిపోయినాయి. ఏదో పాపం ఏదో ఒక ఇల్లుంటే అమ్మేసినారు. ఏం చెయ్యాలి? ఎలా బయటపడాలి? ఎలా మాకు విడుదల? ప్రార్థన చేయండి, దేవుడు చేస్తాడు. ఆ పాపం తల్లి తండ్రి ఆ కుర్రాడు బాగా ప్రార్థన చేసుకున్నారు. నా దగ్గరకు వచ్చాడు, ప్రార్థన చేశాం. మొన్న కూడా ఈ సమస్యలు ఇబ్బందులు ఉంటే ప్రార్థన చేశాం. ప్రభు మీరు ఎలా చేస్తారో తెలియదు, వీరికి ఉన్నటువంటి అప్పుల నుంచి బయటపడండి. వీరికి ఆస్తి ఉంది, కానీ తండ్రికి రావాలంటే ఆస్తిని తండ్రి యొక్క తల్లి నేను జరిపోయిన తర్వాతే, ఇప్పుడేం మాట్లాడటానికి వీల్లేదు, తర్వాత అది మీరు ముందుకు ఇప్పుడు అమ్మటానికి వీల్లేదు, అయినా నేను నీకు ఇస్తానో ఎవరికి ఇస్తానో తెలియదు, బెదిరేసింది. కానీ కుర్రాడు తల్లి తండ్రి ముగ్గురు ఆ బాధలు చెప్పారు. నేను ప్రార్థన చేశా, ప్రభా మరి మీరు ఎలా చేస్తారో తెలియదు, ఈ విషయం నుంచి విడుదల దయచేయండి. అలా ప్రార్థన చేసి పంపించిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి నిన్న వచ్చి చెప్తున్నాడు డైరెక్ట్గా. ఆ కుర్రాడు ఫేస్లో సంతోషం కనపడుతుంది. నన్ను చెప్పేటట్టు మాట ఏంటంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ యొక్క నాయనమ్మ అయితే మాతో మాట్లాడకుండా, ఏ నాయనమ్మ అయితే మా మాట వినకుండా, ఏ నాయనమ్మ అయితే మాకు ఇవ్వనటువంటి ఆస్తి ఏదైతే అందో ఆవిడ వచ్చి కూర్చుంది. ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ నన్ను ఎంతో ప్రేమించింది. వెంటనే పేపర్లు తెప్పించాం, వెంటనే సైన్ చేసేసింది. ఈ ఇల్లు తీసుకోరా అంది, ఈ పొలం తీసుకోరా అంది, ఈ పొలం మీకు ఏం కావాలంటే అది చేసుకోండి, ఎప్పుడో కాదురా అప్పుడే అప్పులు చేయడం, అప్పులు క్లియర్ చేసుకోండిరా. చూసారా ఆ బాధ నుంచి ఆ కుర్రాడి ఫేసులో ఆ విడుదల, ఆ శాంతి. ఇప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మనం అనుకోనటువంటి రీతిలో దేవుడు చేయాలిస్తాడు. యూదులకు మరొక దిక్కు నుంచి ప్రార్థన కావాలి. ఎర్లీ మార్నింగ్ యూ హావ్ టు వేకప్. ఉదయాన్నే లేచి నీ సమస్యలు ప్రభు దగ్గర తీసుకువెళ్ళు. వీఆర్ సర్వింగ్ ఎ గాడ్ హూ ఆన్సర్స్ అవర్ క్రైస్. మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలు వినేటువంటి దేవుడు. నీ కన్నీరు అంతా కూడా దేవుడు పట్టుకునేటువంటి దేవుడు. తన దూతలకు ఆజ్ఞాపించినాడు, నీ కన్నీరు నువ్వు కార్చేటట్టు కన్నీరు తీసుకువెళ్ళి దూతలు అన్నిటికీ లెక్క అనేటువంటిది ఉంటుంది. నీ సమస్యకు పరిహారం అనేటువంటిది దొరుకుతుంది. నీ ఇబ్బందికి దేవుడు విడుదల అనేటువంటిది ఇస్తాడు. మరొక దిక్కు నువ్వు అనుకుంటావు, ఏ లోన్ చేయాలి, ఏ ఆస్తి అమ్మాలి, లేదంటే ఎక్కడ ఉద్యోగం చేయాలి, ఈ లోపు పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది. అప్పులు బాధలు పెరిగిపోతూ ఉంటాయి. ప్రిమిట్ వరడా అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అప్పులు ఎక్కువ చేసేవారికి ఉండకూడదు. కట్నాల గురించి ఫోర్స్ చేసేవారిగా ఉండకూడదు. బాయ్స్ అబ్బాయిలు పురుషులు అంటే యవనస్తులు వారు కొనుక్కునేటువంటి రీతిలో ఉండకూడదు. 5 లక్షలు 10 లక్షలు బేరం చేస్తారు. ఇంజనీర్ అయితే 10 లక్షలు అంట, డాక్టర్ అయితే ₹1 కోటి, ఎండీ అయితే 2 కోట్లు. చూసారా కట్నాలు అనేటువంటిది. ఆవులు కొనుక్కుంటాం, ఎడ్లు కొనుక్కుంటాం, గేదెలు కొనుక్కుంటాం, మరొకటి కొనుక్కుంటాం. పురుషుల్ని లేదంటే బాయ్స్ని గర్ల్స్ని కొనుక్కో. వాక్యంలో ఎక్కడా లేదు. అలాగని కొంతమంది బిడ్డలేటటువంటి వారి విషయంలో ఆడపిల్లలను పట్టించుకోరు. ఆడపిల్లలంటే వెళ్ళిపోయే పిల్ల కదా. మా వాడికి 5 ఎకరాలు ఉంది, మా వాడికి 4 ఎకరాలు, మా అమ్మాయికి 1 ఎకరం. నీ గర్భం నుంచి రాలేదా అమ్మాయి? నీకు పుట్టిన పిల్లలు కదా వాళ్ళు. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా మనకు పుట్టిన పిల్లలే. వారిని ప్రేమతో చూసుకోవాలి. తల్లిదండ్రులు సంపాదించింది బిడ్డలకి చక్కగా ఇద్దరికి సమముగా పంచాలి. వన్ వే ఉండకూడదు. బాయ్స్కి 1 గర్ల్స్కి 1. కొన్నిసార్లు బాయ్స్కి 5 ఎకరాలు, గర్ల్కి 6 ఎకరం. వాడు వెళ్ళిపోయాడుగా, బయటికి వెళ్ళిపోయినాడుగా. అమ్మాయి వెళ్ళిపోయే అమ్మాయి కదా. నో, డోంట్ గో ఫర్ కట్నాలు. ప్రిమిట్ వెళ్ళారు. మీ యవనస్తులు వారు ప్రార్థన చేసుకోండి, దేవుడు ఇస్తాడు. ఆడపిల్లలు వారు ప్రార్థన చేసుకోండి, దేవుని చిత్తంలో మీరు అడుగులు వేయండి. దేవుడు మీ పక్షాన నుండి దేవుని కార్యాలు జరిగిస్తారు.
కాబట్టి మనం టైం అవుతుంది. వేకప్ ఇన్ ద మార్నింగ్, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ యూ హ్యావ్ టు వేకప్. మనం ఒక నిబంధన చేద్దాం ప్రభుతో. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అందరు లేస్తారా? లేచేటట్టు వారు చాలామంది ఉన్నారు. 5 గంటలు లెగుద్దాం. వెరీ గుడ్. లేస్తారా అందరూ కూడా? చేతులు ఎత్తండి ఒకసారి. లేచేవారు అందరూ కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా సంతోషం. ఎందుకని కొంతమంది ఎత్తట్లేదు? ఎందుకని? నైట్ షిఫ్ట్ అదొకటి ఇదైపోయిందండి. అది లేకపోయినా చెబుతున్నారు కొంతమంది. ఏ నైట్ షిఫ్ట్ ఉండదు. ఆ నైట్ షిఫ్ట్ ఏంటంటే కొంతమంది 1 గంట దాకా ఆడుతూ ఉంటారు. 1 గంట దాకా సినిమాలు, 1 గంట దాకా ఫేస్బుక్, 1 గంట దాకా ఇంకోటి ఏంటి నెట్ఫ్లిక్స్ ఇవి ఉన్నాయంట. మరి 1 గంట దాకా 2 దాకా ఇదే. మనం అనుకుంటున్నాం పెద్ద లేటుగా తింటారండి. మీ భోజనం ఎప్పుడు? 10 అవుద్దండి. అది గొప్ప కాదు. ఎన్నింటికి పడుకుంటారండి? 1 గంట అవుద్దండి. ఎన్నింటి లేస్తారండి? 10 అవుద్దండి లేచేపాటికి. చూడండి ప్రిపేర్ వరకు. ఇవన్నీ గొప్ప మాటలు కాదు అవన్నీ. యు ఆర్ స్పాయిలింగ్ యువర్ హెల్త్. నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు తెలవదు నీకు. నాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను పెద్దాండి అయ్యాను కాబట్టి నాకు తెలుస్తుంది. నేను కూడా అట్టాకుండా 1 గంట దాకా 2 దాకా ఇప్పుడు పని ఉంటే ఉంటా, లేకపోతే ఉండను. నేను ఎంత తొందర పడుకోవాలని అంత తొందర పడుకుంటా. ట్రై చేస్తా. మా గేట్లన్నీ వేపించడానికి ట్రై చేస్తా. తొందరగా నిద్రపోవాలని చూస్తా. రాత్రులు తొందరగా నిద్రపోవాలి. మీకు అది ఆరోగ్యం. ఇప్పుడు మీకు తెలియదు, కొంతకాలం తర్వాత తెలుస్తుంది. ఒక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత అయ్యో ఒక్కడ కూడా లేదా అన్నాడు కదా. ఎవరు అన్నాడు? ఏసావు అన్నాడు. యాకోబు మొత్తం తీసుకెళ్ళింది. అయ్యో ఒక్క దీవెనైనా 30 ఏళ్ళకి అన్న ఒక రోజు చెప్పాడు కదా వాక్యంలో. ఆ రోజు నుంచైనా నేను 10ంటికి నిద్రపోతే ఎంత బాగుండేది. డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్తారు అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాం కదా. మళ్ళీ ఏది డాక్టర్ దగ్గరికి వెళ్తాను డబ్బులు ఇంకేమిస్తాడు? నిద్రపోవడానికి పిల్స్ అవి ఇస్తారు. అప్పుడు బాగుంటుంది మనకి. వేకప్ ఇన్ ద మార్నింగ్. ప్రిపేర్ ఉదయాన్నే లేచేటట్టు వారిగా మనం ఉండాలి. తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే చక్కగా డ్రెస్అప్ అయ్యేటట్టు వారిగా మనం ఉండాలి. చక్కగా డ్రెస్అప్ అయ్యేటట్టు వారిగా ఉదయాన్నే లేవాలి, చక్కగా స్నానం చేయాలి, రెడీ అయిపోవాలి. వాక్యాన్ని మనం చదువుకునేటట్టు వారిగా మనము నెంబర్ 1 వేకప్, నెంబర్ 2 డ్రెస్అప్, నెంబర్ 3 షటప్. ఏం చేయాలి? షటప్ చేయాలి. అంటే అర్థం ఏంటి? దినచర్యలో మీరు చేయవలసింది ఏంటంటే దేవుడు మనకి ఒక నోరు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించేటట్టు వారిగా మనము ఉండాలి. వినుటకు వేగిరపడేటట్టు వారిగా. తర్వాత 3 అయినాయా 4 అయినాయి? ఇప్పుడు వేకప్, డ్రెస్అప్, షటప్. దాని తర్వాత స్టాండప్. గలేషియన్స్ 6:9-10 వచనాలు. నమ్మినటువంటి దాని కొరకు మనం నిలబడేటట్టు వారిగా మనము ఉండాలి. నమ్మినటువంటి సిద్ధాంతం విషయంలో యేసు ప్రభువారు సజీవుడైనటువంటి దేవుడు, దాని విషయంలో మనం నిలబడేటట్టు వారిగా మనం ఉండాలి. యేసయ్య సజీవుడైనటువంటి దేవుడు, యేసయ్య లోకరక్షకుడు. ఏదైతే సిద్ధాంతాన్ని నమ్మినావు, లేదంటే నువ్వు ఏమై ఉన్నావు, దాని విషయంలో నువ్వు ఏదైతే విన్నావు, లేదంటే నువ్వు చెప్పాల్సి వచ్చినప్పుడు, ఎవరన్నా సాక్ష్యం చెప్పాల్సి వచ్చినప్పుడు, సాక్ష్యం అంటే రక్షణ సాక్ష్యం కాదు, ఎక్కడన్నా వచ్చినప్పుడు ఎరా నేను చెప్పింది కరెక్టేనా, నువ్వు విన్నది ఏదో చెప్పాలి. నువ్వు అది అబద్ధమైతే అబద్ధం చెప్పాలి. అబద్ధం అంటే నువ్వు అబద్ధం చెప్పకూడదు. అతను చెప్పింది అబద్ధం అనేటువంటి నీకు తెలిసినప్పుడు, అతను గ్రహించినప్పుడు అది చెప్పాలి మనం. నువ్వు ఏదైతే విన్నావో అది విన్నటువంటి దాని గురించి, నువ్వు తెలిసినటువంటి దాని గురించి, నువ్వు నమ్మినటువంటి దాని గురించి మనం నిలబడేటట్టు వారిగా మనము ఉండాలి. తర్వాత మనం గ్రహించేటది ఏంటంటే లుకప్ టు ద లార్డ్. దేని విషయంలో? ప్రతి దాని విషయంలో. ఫిలిప్పీలు రాసేటువంటి పత్రిక 4వ అధ్యాయంలోనే మనం చూస్తాం. నన్ను బలపరచుడు వాని అందే సమస్తమును చేయగలను. నన్ను బలపరచు వాని అందనే. నన్ను బలపరిచేటువంటిది నా యేసయ్య. కాబట్టి మనము గుర్రములను బట్టి రథములను బట్టి కాకుండా మనల్ని బలపరిచేటువంటిది యేసయ్య. కాబట్టి ఆయన వైపు తిరిగేటట్టు వారుగా, ఆయన వైపు చూసేటట్టు వారుగా మనము ఉండాలి. సో నెంబర్ 1 వేకప్, నెంబర్ 2 డ్రెస్అప్, నెంబర్ 3 షటప్, నెంబర్ 4 స్టాండప్, నెంబర్ 5 లుకప్. దాని తర్వాత మనము తెలుసుకుని నడిచేటట్టు వారు మనం చేయాల్సిందంటే వీ హ్యావ్ టు రీచ్ అప్. ఏం చేయాలి? మనం రీచ్ అప్. మనం ఏం చేసేటట్టు వారికి ఉండాలి? అనేక ఆత్మల నిమిత్తము మనము అనేక మందిని రీచ్ అయ్యేటట్టు వారిగా మనము
పైన ఉన్నటువంటి వాటి కొరకు మనము వేగిరి పడాలి. ఏం చేయాలి? పైన ఉన్నటువంటి వాటికి, అంటే భూ సంబంధమైనటువంటి వాటి మీద ఫోకస్ కాదు, పర సంబంధమైనటువంటి వాటికి. అంటే పర సంబంధమైనటువంటిది ఏంటంటే నీ బ్యాంక్ అకౌంటు, నీ ఆస్తి, నీ యొక్క ఇవన్నీ, నీ కళ్ళజోడు, నీ యొక్క గోల్డ్ నీతో పాటు ఏది కూడా ఏదో వస్తుంది నీతో పాటు. ఎంతమందినైతే నువ్వు రీచ్ అయినావో, ఎంతమందినైతే దేవుని గెలిచినావో, ఎంతమందినైతే ప్రభు యొక్క రక్షణలోకి నడిపించినావో, ఆ ఆత్మలు మాత్రమే నీతో పాటు ఎటర్నల్గా నీతో పాటు ఉంటాయి. అదే నీ యొక్క క్రెడిట్, అదే నీ యొక్క బ్యాలెన్స్. దాన్ని బట్టే నిన్ను దేవుడు అంటాడు. ఏమంటాడు? నమ్మకమైనటువంటి మంచి దాసుడా. కాబట్టి మనం రీచ్ అప్ అయ్యేటువంటి వారిగా మనము ఉండాలి. అలాగనే మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే లిఫ్ట్ అప్ యువర్ ప్రేయర్స్. మనం రీచ్ అయ్యి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసేటువంటి వారికి ఉండాలి. దాని తర్వాత మనము నెవర్ గివ్ అప్. మేము మా సాయక్స్లో మాకు ప్రతి చోట ఒక స్టెప్ మీద ఒక ఒక బోర్డు పెట్టుంటాయి. ఫైనల్గా ఎక్కడ చూస్తామేంటంటే నెవర్ గివ్ అప్. ఎప్పుడు కూడా దాన్ని ఆశించినప్పుడు, సాధించాలన్నప్పుడు, దేవుని కొరకు జీవించాలనుకున్నప్పుడు నెవర్ గివ్ అప్గా మనము ఉండాలి. కాబట్టి ఇది కాలశంలో ప్రియమైనవారా, దేవుని యొక్క బిడ్డలుగా మనము ఈ దినం మనము ఉదయాన్నే మనం లెగుస్తాను ప్రభా, ఈ రీతిగా నీ కొరకు నేను నిలబడతాను ప్రభా, వినుటకు వేగిరి పడతాను ప్రభా, మాట్లాడటానికి నిదానిస్తాను ప్రభా, నీ కొరకు నువ్వు సజ్జునెట్టుడు దేవుడు అని నీ నిమిత్తము నేను నిలబడతాను ప్రభా. ప్రతి దాని విషయంలో ఐ విల్ లుక్ అన్ టు యూ ఫాదర్, లుక్ అప్ టు ద లార్డ్. దేవుని వైపే నేను చూస్తాను ప్రభా. అలాగనే మీరు నన్ను రక్షించినారు కాబట్టి నేను అనేక మందిని నేను రీచ్ అవుతాను ప్రభా. ఈ సిద్ధాంతాల్లో, ఈ యొక్క మాటలలో నేను ఎప్పుడూ కూడా వదిలిపెట్టను. ఐ విల్ నెవర్ గివ్ అప్. ఈ వీటన్నిటి విషయంలో ప్రియమైనవారా మనం అడుగులు వేసినట్లయితే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు, దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని విషయంలో నువ్వు అటు ఇటు తెలియవద్దు. మనం అలా కనుక నడిచినట్లయితే, ముగిస్తున్నాను, ఒక్కసారి జ్యోతిరాణి తీరండి 26వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండము చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు పెట్టేటి వారితో చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, విని ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునేలా. చూడండి, ఇక్కడ దేవుని యొక్క మాట చొప్పున మనం బ్రతికినట్లయితే దేవుడు ఏమంటున్నారు? మొట్టమొదటిగా సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును, నీవు నా మాట విని ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఎలాంటి దీవెనలు ఎక్కడున్నాయి? పట్టణములో దీవించబడతావు, ఫలములో దీవించబడతావు, గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ డుక్కుటెత్తులు, గొర్రె మేకల మందలు, నీ గంపయు పిండి పిసుకు తొట్టియు, నీ లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి దీవించబడతావు. శత్రువులను యెహోవా నీ ఎదుట హతము చెయ్యను. మరొక త్రోవని మీ మీదకి బయలుదేరవచ్చి 7 త్రోవల నీ ఎదుటి నుంచి కొట్టలో నీవు చేయ ప్రయత్నాలన్నింటిలో దీవెన కలిగిన యెహోవా నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన దేశంలో నిన్ను ఆశ్రదించును. నీవు నీ దేవుడని యెహోవా ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గం నడుచుకునేలా నీకు ప్రమాణం చేసినట్టు ఆయన తన ప్రతిష్ఠ జనముగా నిన్ను భూ ప్రజలందరూ నిన్ను చూసి భయపడతారు. నీ గర్భఫలం విషయంలో, నీ పశువుల విషయంలో, నీ నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా యెహోవా నీ దేశం మీద. చూడండి, ఇక్కడ మనం చూస్తే నీవు నేను దేవుని మాట విన్నట్లయితే, మనం ఎక్కడైతే నివాసం చేస్తున్నామో, ఎక్కడైతే ఉంటున్నామో ఆ దేశాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ దేశాన్ని కూడా వర్షాన్ని ఇస్తాడు. ఆ దేశాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ దేశంలో దేవుని కార్యములు దేవుడు జరగదు. నువ్వు అప్పిచ్చేటట్టు వాడుకుంటావు కానీ ఈ నెవర్ గో అండ్ నీ చేతిని చాచేటట్టు వాడుగా నువ్వు ఉండవు. అనేక జన్మలకు నువ్వు అప్పిస్తావు. అన్ని దేవతను అనుసరింపక వాడు పూజింపుకొనేలా నీవు అనుసరించి నడుచుకుని కొనవలెనని నేడు నీకు ఆజ్ఞాపించిన దేవుడి ఆజ్ఞలను విని అనుసరించి గైకొనేలా ఫైనల్గా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తలగా చేస్తాను, తోకగా చేయడు. నిన్ను తలగా చేయటండి దేవుడు. పైవాడవుగా ఉంటావు కానీ క్రింద వాడవుగా నువ్వు ఎప్పుడు దేవుని యొక్క మాట మనము వినినప్పుడు, దేవుని యొక్క వాక్యానికి నువ్వు విధేయత చూపించినప్పుడు, దేవుని వాక్యమునకు లోబడకుండా, విధేయత చూపించకుండా, ఆజ్ఞలు కట్టడలు అనుసరించకుండా, గైకొనకుండా దీవించు అంటే
మనం రాత్రి చెప్పుకున్నాం కదా, దేవుడు లేనటువంటి దీవెనలు వస్తాయి నీకు. దేవునితో పాటు దీవెనలు అంటే పరలోకపు దీవెనలు. అర్థమవుతుందా? దేవుడు మనతో పాటు ఉన్నప్పుడు ఈ లోక భౌతిక సంబంధమైన దీవెనలతో పాటు పర సంబంధమైన దీవెనలు కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఉదయ కాల సమయంలో ప్రియపడిన దేవునికి వాగ్దానం చేయి, ప్రభా ఇక్కడి నుంచి నీ కొరకు బ్రతుకుతాను, ఉదయాన్నే లేస్తాను, ప్రార్థన చేస్తాను, నీ కొరకు నిలబడతాను, వాక్య ధ్యానం చేస్తాను, ప్రభా నీ వైపే తిరుగుతాను, ఎక్కువ వాగను, చెడు అనేటువంటి చూడను. చూడండి, మనం చాలాసార్లు మన యొక్క ప్రియమైన సమయం వృధా అయిపోతుంది. వీటన్నిటిలో మనం వృధా చేసుకోకుండా దేవుని వైపు తిరిగేటట్టు వారుగా దేవుని మాటలు వినండి. తర్వాత సమయం దొరకదు. క్రీస్తు విరోధం వచ్చేసిన తర్వాత వాడు మనకు టైం ఇవ్వడం, వాడికి దొరికావంటే శిరఛేదనం చేసేస్తాడు నిన్ను. దానికైనా రెడీ అవ్వు. దేవుని విషయంలో అలాగుండా పర్వాలా, కానీ 666 అనేటువంటిది మాత్రం నువ్వు వేయించుకోవద్దు. 2024 సంవత్సరం మొన్న ఎవరో చెప్పినారు, త్వరలో దేవుడు వచ్చేస్తాడు. మన డేట్లు కూడా ఏదో ఇచ్చారు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకంలో మనము దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున, కట్టల చొప్పున, ధర్మశాస్త్రం ప్రకారం జీవించి వెనుకున్నటువంటి వాటిన్నింటి కూడా మర్చేసేసి ముందున్నటువంటి వాటి కొరకు వేగిరపడేటువంటి వారిగా, పౌలు చూసినటువంటి రీతిలో గురి యొద్దకు పరిగెత్తేటువంటి వారిగా దేవునికి కమిట్ చేద్దాం. మన జీవితాలను సమర్పించుకుందాం. దేవుని యొక్క దీవెనల ఆశీర్వాదాలు ఈ లోకములోను పరలోకములోను పొందుకునేటువంటి వారిగా మనందరము ఉందాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క బలంలోకి మనం ప్రవేశించుదాం. ఇదేనా మొట్టమొదటి దినం కాబట్టి దేవుని యొక్క బలంలో మనం పాలు పంచుకుందాం. దాని విషయంలో మన హృదయాలు మనం సరి చేసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచి ఇది కాలస్యంలో ప్రభువుతో ఒక మాట చెప్పండి.